ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదింటి సొంతింటి కల సాకారమైందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం గొల్లపల్లె గ్రామ ఉప సర్పంచ్ ఎక్కలదేవి తిరుపతి గంగరాజు వార్ల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి జాప్తాపూర్ గ్రామానికి చెందిన లక్కం జల విజయ్ గారులకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపి కానుకగా చీరను అందజేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పేద మధ్యతరగతి ప్రామాణికము, గతంలో ఇందిరమ్మ కాలంలో ఇందిరమ్మ ఇల్లు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ఇళ్ల నిర్మాణాలు మాజీ ప్రధాని ఇందిరమ్మ కాలంలో భూ సంస్కరణ చేపట్టి భూస్వామ్య వ్యవస్థ రూపుమాపారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కొద్దిగా పట్టుకుంటూ ఎక్కువ ఇప్పుడు ముందరకు వచ్చి జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరైనవి. దాంట్లో 2,212 ఇల్లు పెడతా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు గొల్లపల్లె గ్రామంలో నా మంచి మిత్రుడు మాజీ ఉప సర్పంచ్ ప్రజెంట్ కూడా ఉప సర్పంచ్ గారు గృహప్రవేశం సందర్భంలో ఆహ్వానించి ఇట్టి గృహప్రవేశానికి వచ్చిన సందర్భంలో మండల ముఖ్య నాయకులు, జిల్లా అధ్యక్షులు అందరూ రావడం జరిగింది. నిన్ననే ఇందిరమ్మ ఇళ్ల మీద రివ్యూ కూడా జరిగింది. దాంట్లో చూస్తే గతంలో అత్యధిక డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయి ఇచ్చిన నియోజకవర్గం ఏదంటే ఉమ్మడి జిల్లాలో జగిత్యాల అని చెప్పారు తప్ప మన పక్కనున్న కొప్పదండి కావచ్చు, ధర్మపురి కావచ్చు, కొరుట్ల, వేములవాడ ఎక్కడ కూడా జగిత్యాలలో కట్టిన దాంట్లో చారణ మందం కూడా కట్టలేదు. పేదవాళ్లకు ఇల్లు తీసుకొచ్చి ఇవ్వడం, మధ్యతరగతి వాళ్ళకి ఇవ్వడం చాలా సంతోషం. మరి మళ్ళీ ఇప్పుడు కూడా 3,500 ఇండ్లు తర్వాత ఈ పూర్తయిన తర్వాత వెంటనే మళ్ళీ 2,000 ఇల్లు కూడా ఇస్తూ ఉన్నారు. ఆనాడు ఇందిరమ్మ కాలంలో ఇల్లు వచ్చాయి. నిన్న బట్టపల్లికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తా ఉన్నారు. అప్పుడు ఇందిరాగాంధీ కాలంలో రత్నాకరరావు గారు ఉన్నప్పుడు 100 ఇండ్లు కట్టిండ్రు, ఇవన్నీ అవే. మళ్ళీ ఇప్పుడు 25 ఇండ్లు ఇప్పుడు మంజూరైనాయి. ఇంకా 25 ఇండ్లు కావాలని అక్కడ గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు ఫోన్ చేసి కూడా మాట్లాడారు. అట్లా ప్రతి ఊర్లో కూడా మంచి స్పందన ఉన్నది. ఆ కాలంలో ఇందిరమ్మ ఉన్నప్పుడు మాకు వేరే కావచ్చు కొంత భూములు, కానీ అప్పుడు తొర్రలకు ఎక్కువ భూములు ఉండొద్దు అని చెప్పి కొన్ని నిబంధనలు తీసుకొస్తే ఉదాహరణకు ఎక్కువ అక్కడ తొందరగా రైతుల చేతులకు పోయి మా ఊర్లో ఉదాహరణకు అంతర్గామ కాడ ఒక 30 ఎకరాలు యాదవులకి తీసుకున్నాం. మా అంబార్పేట శివార్లు ఉంటాయి, తాటిపల్లి అంబార్పేట శివార్లు. అట్లా భూ సంస్కరణలు
ఇండ్లు వచ్చినాయంటే మళ్ళీ ఇప్పుడు ఇండ్లు వచ్చే కార్యక్రమం ఉన్నది. దాంతో పాటుగా ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబ సభ్యులు ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యం తింటారు. ఇప్పుడు ఈ సైజు ఇల్లు ఉంటే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అవుతుంది. చాలా మంది అనుకుంటారు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది, పాత ప్రభుత్వం ఇచ్చే కళ్యాణ లక్ష్మి, రైతు బంధు అవన్నీ ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఇంద్రమిల్ల కార్యక్రమం, సన్న బియ్యం కార్యక్రమం కరెంట్ ఇచ్చింది. ఈ కొత్త స్కీములు ఫ్రీ బస్సు ఇవన్నీ అయినాయి కాబట్టి కొద్దిగా రైతు బంధు ఒకటి కొంత లేట్ అయింది. అవి కూడా ఆల్రెడీ 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు దాదాపు రానేచ్చాయి. పెద్ద రైతులకు కూడా ఇప్పుడు 4 వాళ్ళకి 20 ఎకరాలు ఉన్నాయి, 2 ఎకరాలు రానేచ్చాయి. అట్లా ప్రతి వాళ్ళకు కూడా ఒక 2 ఎకరాలకు వచ్చినాయి. ఇక చిన్న వాళ్ళకైతే సంతృప్తిగా ఉన్నారు. పెద్దవాళ్ళకు కొద్దిగా వెనకాల పెడతాడు ముఖ్యమంత్రి గారు. అదే మంచిది. పేదవాళ్ళకు ముందుగాల పెట్టాలి, పెద్దవాళ్ళకు కొద్దిగా వెనకాల పెట్టాలి. ఆ కార్యక్రమం చేస్తారు. ఇది మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఇవాళ కార్మిక దినోత్సవం, మేడే శుభాకాంక్షలు కార్మికులందరూ కూడా పేరు పేరున ఈనాటి కార్యక్రమం పాల్గొన్న పెద్దలు డీసీసీ అధ్యక్షులు నందయ్య గారికి, గ్రామ సర్పంచ్ ప్రకాష్ గారికి, మాజీ ఎంపీ శంకర్, గౌరవ పెద్దలు సీనియర్ నాయకులు దామోదరరావు గారికి, సదాశివరావు గారికి, మల్రెడ్డి గారికి, మా శాంతానకి, ఇక గ్రామ పెద్దలకు అందరికీ, మా కోరయ్య మాజీ ఉప సర్పంచ్ అందరికీ నమస్కారం.